అందరికీ నమస్కారం అండి. ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. కోళ్ళను తడపాలనుకున్నప్పుడు ముందుగా కోళ్ళన్నిటిని కూడా గాబుల్లో వేసుకోవాలండి, గూళ్ళని తీసి. ఎందుకంటే ఒకటి పట్టుకోవాలనుకున్నప్పుడు వెళ్ళిపోతాయండి, దొరకవు. దాని మూలంగా ఒక్కదానికి ఉన్న పేలు ఇంకో దానికి స్ప్రెడ్ అయిపోవడానికి అవకాశం ఉంటుందండి. అందుకని ముందైతే అన్నిటిని గాబుల్లో వేసుకోవాలి. తర్వాత ఇలా ట్రై అవుట్ తీసుకోవాలండి, కెమికల్ కలుపుకోవాలండి. డెల్టామెథ్రిన్ 50% అండి. ఇది చూడండి, అలా వైట్ కలర్లో ఉంటుంది. దాన్ని అలా కలుపుకొని కోడిపిల్లని చాలా జాగ్రత్తగా తడపాలండి. కోటి పట్టుకొని తడపాలండి. చూడండి నేను ఎంత జాగ్రత్తగా పట్టుకొని తడుపుతున్నామో. ఆ తల అయితే మొలకూడదండి. ములిగిందంటే ఆ పవర్ అనేది కోడిపిల్లలకి బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. అందుకే తల మొలకకుండా చాలా జాగ్రత్తగా తడుపుకోవాలండి ఒక్కో కోడిపిల్లని కూడా. నేనైతే మొత్తం అన్నిటినీ కూడా అలాగే తడిపానండి, చాలా జాగ్రత్తగా. ఇలా ప్రతి నెలకోసారి చేసుకోవడం వల్ల కోడిపిల్లనే ఉండవండి, చాలా క్లీన్గా ఉంటాయి. కోడిపిల్లలు కూడా యాక్టివ్గా హెల్తీగా కూడా ఉంటాయి. అలాగే కోళ్ళని అన్నిటిని తడుపుకున్న తర్వాత కోళ్ళ పెట్టెలు కూడా శుభ్రంగా కడుక్కోవాలండి ఈ డెల్టామెథ్రిన్తో. డెల్టామెథ్రిన్ అంటే చాలామంది తెలియదండి. దీన్ని బొటెక్స్ అని కూడా అంటారు. చాలా జాగ్రత్తగా అయితే అప్లై చేసుకోవాలండి కోళ్ళకి. మీరు ఎప్పుడైనా మీ కోళ్ళకి ఇలా వాడారా? వాడితే రిజల్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. లేదు మీరు ఇంకేదైనా మెడిసిన్ వాడుంటే అదైనా చెప్పండి, కామెంట్ చేయండి. అలా తెలియని వాళ్ళకి తెలియడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ మా బ్రీడర్ను కూడా తడుపుకొని చూపిస్తాను, చూడండి. ఇదేనండి మన బ్రీడర్, కోడ్ డ్యాగ్ అండి. చాలా మంచి ఫైటరు. దీనికి వచ్చే అవుట్పుట్ కూడా నెంబర్ 1 అవుట్పుట్ వస్తుందండి. చూడండి మొత్తం ఎలా తడుపుతున్నాను. మొత్తం రెక్కల కింద, మొత్తం ఈకల్లో, తల ఈకల్లో మొత్తం అంతా తడిసే విధంగా అయితే తడుపుకోవాలండి. మనం కాళ్ళు అలా పట్టుకోవాలి, మెడమలో నోకుండా అంత జాగ్రత్తగా తడపాలండి. అప్పుడే పేలు అనేవి పోతాయి. మొత్తం కోళ్ళన్నింటిని తడిపిన తర్వాత చూపిస్తాను, చూడండి. ఇదిగోండి. చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి ప్రమోట్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ.